ఈ రోజుల్లో సోషల్ మీడియా ప్రతి ఒక్కరి లైఫ్లో చాలా కామన్ అయిపోయింది. రీల్స్, షార్ట్స్ చూస్తూ చూస్తూ అలా టైం గడిపేస్తున్నాం కదా. ఈరోజు ఈ వీడియో చేయడానికి కూడా అలాంటి ఒక వీడియో కారణం. మా అమ్మగారు పుట్టినరోజు, కానీ ఆమెకి ఏం గిఫ్ట్ ఇవ్వాలని మేమంతా ప్లాన్ చేస్తుంటే తనైతే ఒక చిన్న గిఫ్ట్ అడిగింది. అదేంటో తెలుసా? ఈ వీడియోలో చూపించే ఆలయానికి తీసుకువెళ్ళమని అడిగేసరికి నేనైతే నవ్వుకున్నాను. వెంటనే ఆమె మాట కాదనకుండా ఈ టెంపుల్కి తీసుకొచ్చాను. అమ్మ మాట ఎవరు కాదంటారు చెప్పండి? ఈ వీడియోలో మా మదర్ బర్త్డే సెలబ్రేషన్స్, అలానే ఈ టెంపుల్ యొక్క విశిష్టత గురించి అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినట్టయితే మీకు కూడా ఈ టెంపుల్ గురించి చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అలానే ఈ టెంపుల్ దగ్గరలో ఉన్న మరికొన్ని టెంపుల్స్ గురించి కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. పుట్టినరోజు అంటే చాలా మందికి పెద్ద పార్టీలు, కేక్, సర్ప్రైజెస్ గుర్తొస్తాయి. కానీ అమ్మలకి అలాంటి ఆశలు ఉండవు. వాళ్ళు మనతో గడిపే సమయం, మనం నవ్వడం, వాళ్ళు మన కోసం వండిన వంట తినేటప్పుడు బాగుందని మనం చెప్పే చిన్న కాంప్లిమెంట్, అదే వాళ్ళకి పెద్ద గిఫ్ట్ అని చెప్పుకోవాలి. మా అమ్మగారు పుట్టినరోజుని హైదరాబాద్లో మా ఇంట్లో జరుపుకున్నాం. మార్నింగ్ అయితే టెంపుల్కి వెళ్ళొచ్చాం. నేనైతే స్పెషల్గా ఒక కీర్ ప్రిపేర్ చేసి మా అమ్మగారికి తినిపించాను. ఈ కీర్ చాలా బాగుందని తనైతే మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు. మా ఇంట్లోనే ఈ మినీ బర్త్డే సెలబ్రేషన్స్ అరేంజ్ చేశాం. ఒక కేక్ తెచ్చి కేక్ కట్ చేసి మా ముగ్గురం ఒకరినొకరు తినిపించుకొని వీధిలో పనిచేసరికి మా మదర్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈరోజు ఆమెకి ఏం గిఫ్ట్ కావాలని అడిగేసరికి తనైతే ఒక ఇన్స్టాగ్రామ్ వీడియో చూపించి ఈ టెంపుల్కి తీసుకెళ్తే చాలా అని అడిగేసరికి నేను నో అని చెప్పకుండా వెంటనే ఈవినింగ్ ఈ టెంపుల్కి వెళ్ళాం. ఈ టెంపుల్ గురించి అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మేమైతే ఫస్ట్ ఈ కమల్ధామ్ టెంపుల్కి వెళ్ళాం, తర్వాత చిలుకూరి బాలాజీ టెంపుల్, చివరిగా బ్రహ్మకుమారి మ్యూజియంకి వెళ్ళాం. ఇవన్నీ హైదరాబాద్ చుట్టుపక్కలలోనే ఉన్నాయి కనుక ఒక్క రోజులో కవర్ చేసేయవచ్చు. మొదటగా మాట్లాడుకున్నట్టయితే మనం కమల్ధామ్ టెంపుల్ గురించి మాట్లాడుకోవాలి. ఇది హైదరాబాద్లోని మెహదీపట్నం నుండి 18 కిలోమీటర్ల దూరంలో ఉంది. చిలుకూరు బాలాజీ టెంపుల్కి అయితే జస్ట్ 3 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఈ ఆలయాన్ని లోటస్ టెంపుల్ అని కూడా పిలుస్తారు, ఎందుకంటే ఈ దేవాలయం తామర పువ్వు ఆకారంలో ఉంటుంది. ఇది స్వామి నారాయణ గురుకుల ప్రాంగణంలో నిర్మించబడింది. వాళ్ళే దీన్ని నిర్వహిస్తున్నారు. ఈ టెంపుల్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఈ ఆలయంలో ఉన్న శివలింగం గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిందే, ఎందుకంటే ఇది చాలా ప్రత్యేకమైనది. పురుషోత్తం బాయ్ అనే భక్తుడికి నర్మదా నది తీరంలో ఈ శివలింగం దొరికిందంట. అదే సమయంలో శివుడిచ్చిన ఆశీర్వాదంగా అతను భావించి ఈ టెంపుల్ ని నిర్మించారంట. ఈ ఆలయంలో ఒక ప్రత్యేకత ఏంటంటే మనం స్వయంగా అభిషేకం చేసుకోవచ్చు. ఉదయం 8 గంటల లోపు వచ్చినట్టయితే అభిషేకం ఉచితం. ఆ తర్వాత అభిషేకం చేయాలంటే 201 రూపాయి మాత్రం చెల్లించాలి. ఈ టెంపుల్ ని నైట్ టైం మీరు విజిట్ చేశారంటే ఆ లైటింగ్ తో చూడడానికి చూడముచ్చటగా ఉంటుంది. అలానే మార్నింగ్ టైంలో కూడా ఈ టెంపుల్ బ్యూటీ చాలా బాగుంటుంది, ఎందుకంటే చుట్టూ గ్రీనరీ. ఈ డిఫరెంట్ స్టైల్ టెంపుల్ ని మాత్రం మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడాల్సిందే. కమల్ధామ్ ప్రాంగణంలో చాలా అందమైన విగ్రహాలు కనిపిస్తాయి. హనుమాన్, వెంకటేశ్వర స్వామి, నరసింహస్వామి, వినాయకుడు, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు ఈ టెంపుల్ చుట్టుపక్కలే కనిపిస్తాయి. మీరు ఈ టెంపుల్ చుట్టూ ఒక ప్రదక్షిణ చేస్తే చాలు, ఈ విగ్రహాలన్నీ మీ కళ్ళ ముందే కనిపిస్తాయి. చూడడానికి చాలా చూడముచ్చటగా ఉంటుంది. మీరు లోపలికి వెళ్ళిన తర్వాత ముందుగా నేను చెప్పిన శివలింగం మీకు కనిపిస్తుంది. ఈ శివలింగంలో సహజంగా కనిపించే లక్షణాలు నాభి, యజ్ఞోపవేతం, రుద్రాక్షమాల, త్రినేత్రం, గంగాధర ఇవన్నీ మనం స్పష్టంగా చూడగలం ఈ శివలింగంలో. మీరు ఈ టెంపుల్కి వెళ్ళినట్టయితే ఇవన్నీ డీటెయిల్గా చూడడం మాత్రం మర్చిపోవద్దు. అలానే ఈ మెయిన్ టెంపుల్లో స్వామినారాయణ విగ్రహాన్ని కూడా మీరు ఖచ్చితంగా చూడాల్సిందే. నేనైతే స్వామినాథుని మెయిన్ టెంపుల్ ముక్తినాథ్కి కూడా వెళ్ళాను. ఆ వీడియోని కూడా మీరు ఖచ్చితంగా వాచ్ చేయండి. ముక్తినాథ్ యొక్క విశిష్టత మీకు తెలుస్తుంది. ఈ టెంపుల్ ప్రాంగణంలోనే ఇంకా 2 చిన్న టెంపుల్స్ కూడా ఉంటాయి. ఇవైతే కలశ రూపంలో ఉంటాయి. ఈ చిన్న టెంపుల్స్ లో కృష్ణుడు మరియు వెంకటేశ్వర స్వామి విగ్రహాలు మనకు దర్శనమిస్తాయి. ఇక్కడ యోగాశాల, గోశాల కూడా ఉన్నాయి. మొత్తానికి ఈ ప్లేస్ అయితే ఒక ఆధ్యాత్మిక పర్యటనకు మంచి స్థలం అని చెప్పి. ఈ టెంపుల్ ఉదయం 6:30 నుంచి సాయంత్రం 7:30 వరకు తెరిచి ఉంటుంది. నైట్ టైం వెళ్ళినా డే టైం వెళ్ళినా టెంపుల్ చూడడానికి చాలా చూడముచ్చటగా ఉంటుంది. మీరు హైదరాబాద్లో ఉన్నట్టయితే ఈ టెంపుల్ని ఖచ్చితంగా మిస్ అవ్వద్దు. మీ హైదరాబాద్ ట్రిప్ ప్లాన్ చేసుకున్న ఈ టెంపుల్ని ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకోండి ఆ ట్రిప్లో. నైట్ టైం ఆ లైటింగ్తో ఈ కలశ రూపంలో ఉన్న ఈ చిన్న టెంపుల్ కూడా చూడముచ్చటగా ఉంది. లోపలికి వెళ్ళగానే మనకి వెంకటేశ్వర స్వామి విగ్రహం దర్శనమిస్తుంది. ఈ కమల్ధామ్ టెంపుల్ కంప్లీట్ చేసిన వెంటనే దగ్గరలో ఉన్న మరికొన్ని ప్రసిద్ధ దేవాలయాలను కూడా మీరు సందర్శించవచ్చు. చిలుకూరి బాలాజీ టెంపుల్ మనం కోరుకునే కోరికలను తీర్చే దేవుడు.
సీతారామచంద్ర దేవస్థానం, అమ్మపల్లి స్వర్ణ శిల్ప కళా మందిర్. ఈ ప్రదేశాలన్నీ హైదరాబాద్లోనే ఒక ఆధ్యాత్మిక సర్క్యూట్లా ఉంటుంది. మీరు కానీ ఈ డేని పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకున్నట్టయితే ఈ టెంపుల్స్ అన్నీ దగ్గరలో ఉంటాయి. ఒక హాఫ్ డేలో కంప్లీట్ చేయొచ్చు. మేమైతే ఈవినింగ్ వచ్చి ఈ టెంపుల్స్ అన్నీ కంప్లీట్ చేసేసాం. బట్ ఈ వీడియోలో అయితే ఓన్లీ ఈ టెంపుల్ గురించే చూపించాను. నా నెక్స్ట్ వీడియోస్లో మిగతా టెంపుల్స్ గురించి కూడా డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీరు కూడా ఈ టెంపుల్ని ఖచ్చితంగా విజిట్ చేయండి, అంత బాగుంటుంది. ముందుగా చెప్పినట్టు ఈ టెంపుల్ అయితే ఒక పర్ఫెక్ట్ ప్లేస్ అని చెప్పుకోవాలి. ఈ టెంపుల్ చుట్టుపక్కల మంచి టైం స్పెండ్ చేయొచ్చు. ఇక్కడ యోగాశాల, అలానే గోశాల, అలానే రెస్టారెంట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. మీరు మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వరకు మీ పిల్లలతో వచ్చిన, ఫ్యామిలీ మెంబర్స్తో వచ్చిన పర్ఫెక్ట్గా ఇక్కడైతే టైం స్పెండ్ చేయొచ్చు. టెంపుల్స్ అంటే మనకు గుర్తొచ్చేది ఓల్డ్ స్టైల్లో ఉండేవి. ఇంత మోడర్న్ టెంపుల్ కూడా ఇంత బ్యూటిఫుల్గా కన్స్ట్రక్ట్ చేశారంటే వీళ్ళకి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవాలి. ఈ దగ్గరలో ఉన్న రెండో కలశం కూడా ఇదేనండి. నైట్ లైటింగ్లో ఈ కలశం ఎంత నిండుగా ఉంది. ఆ రోజు మా అమ్మగారి ముఖంలో చూసిన ఆనందం ఇప్పటికీ గుర్తుంది. ఆ సంతృప్తి మాటల్లో చెప్పలేం. కొన్నిసార్లు పెద్ద బహుమతులు అవసరం ఉండవు. మన సమయం, మన ప్రేమ, మనతో గడిపే కొన్ని గంటల సేపే వాళ్ళకి పెద్ద గిఫ్ట్ అవుతుంది. సోషల్ మీడియాలో చూసిన ఒక్క వీడియో ఆమె మనసులో ఆలోచన రేపింది. మేము ఆ ఆలోచనని ఆచరణలో పెట్టాం. ఇది మా జీవితంలో ఒక అద్భుతమైన రోజు అని చెప్పుకోవాలి. మీరు కూడా మీ తల్లిదండ్రులతో ఒక చిన్న ఆధ్యాత్మిక ట్రిప్ని ప్లాన్ చేసుకోండి. ఆ మాట అంటే నాకు గుర్తొచ్చింది. మా ముగ్గురం కలిసి ఒక సౌత్ ట్రిప్కి వెళ్ళాం. ఆ వీడియో డీటెయిల్స్ అయితే త్వరలో పోస్ట్ చేయబోతున్నాను. ఇదైతే మొత్తం సౌత్ కోస్టల్ ఏరియాస్లో ఉన్న ప్లేసెస్ అన్నీ కవర్ చేశాం. ఆ వీడియోలో అయితే తిరువనంతపురం, రామేశ్వరం, మదురై, అలానే కన్యాకుమారి విశేషాలు అయితే ఆ వీడియోలో చెప్పబోతున్నాను. మొత్తం ఈ ప్లేసెస్లో ఉన్న టెంపుల్స్ అన్నీ విజిట్ చేసాం. మా ట్రిప్, మా మెమొరీస్, వాటన్నిటినీ నా అప్కమింగ్ వీడియోస్లో షేర్ చేసుకోబోతున్నాను. ముందుగా చెప్పినట్టు ఇదే ఆ రెండో కలశం. ఈ కలశం కూడా ఈ లైటింగ్లో చాలా బాగుంటుంది. డెఫినెట్గా మీరు మిస్ అవ్వకూడదు. పేరెంట్స్కి ఎప్పుడు మనం ఇచ్చే గిఫ్ట్స్ కన్నా వాళ్ళతో మనం గడిపే సమయమే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. మీరు కూడా మీ పేరెంట్స్తో ఇలాంటి ట్రిప్ ఒకటి ప్లాన్ చేసి వెళ్ళండి. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇలా మా అమ్మగారు పుట్టినరోజుని మేము చాలా గ్రాండ్గా జరుపుకున్నాం హైదరాబాద్లోని హిడెన్ స్పిరిచువల్ జెమ్స్ గురించి ఎక్స్ప్లోర్ చేస్తూ మరికొన్ని వీడియోస్ అయితే ఛానల్లో ఉన్నాయి. వాటిని కూడా మీరు ఖచ్చితంగా వాచ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలానే మీ అమ్మగారితో ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్ కోసం నోటిఫికేషన్ బెల్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.